ఆగండి. 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 వీడియో పైకి స్క్రోల్ చేస్తున్నారా? మీరు మీ రోజులో 24 అవర్స్‌లో ఎంతో టైం వేస్ట్ చేస్తా ఉంటారు. అందులో ఒక 2 మినిట్స్ నాకిచ్చి ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నాను. కాదు, ఒకటి చూపించబోతున్నాను. నేను చెప్పింది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఒక్కసారి నా ఒపీనియన్ వినండి. నేను చెప్పింది విన్న తర్వాత జర్రంతన్నా ఆలోచిస్తారేమో అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా చూడండి. అయితే ఈ వీడియో శివరాత్రి రోజు లండన్‌లో ఒక గుడిలో అన్నమాట. సో, ఈ క్యూ ఎట్లంటే ఇసుక ఉత్తరాలనేంతమంది జనాలను చూసిన. ఇది చూసినప్పుడు నాకు జరంత బాధయింది. ఫస్ట్ సంతోషమైంది. మన కల్చర్‌ని ఇక్కడ గూడా మర్చిపోకుండా ఉన్నారనేది గానీ, కొంచెం బాధయింది. ఎందుకనేది నేనిప్పుడు ఒకసారి చెప్తా వినండి. మన దేశం వాళ్ళకి దేశభక్తి తక్కువైనా గానీ, దైవభక్తి చాలా ఎక్కువుంటది. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అయితే దేశం దాటినోళ్ళకి దేశభక్తి లేదని నువ్వెట్లా అంటావని మీరనొచ్చు. అయితే నేను ఓన్లీ దేశం దాటినోళ్ళ ముచ్చటనే గాదు, మీ అందరిని ఒక ముచ్చట అడుగుతా చెప్పండి. పండుగ రోజు గుడికెళ్ళి దేవుడిని మొక్కి జాగారాలు జేసే మీ అందరూలో సైంటిఫిక్ రీజన్‌తో జేసేటోళ్ళ కంటే దేవుని కోసం జేసేటోళ్ళే చాలా మందుంటరు. అయితే దేవుడి కోసం జేసుడు తప్పని నేను అంటలేను. కానీ ఈ పండుగ రోజు గుడికెళ్ళి దేవుడిని మొక్కే మన అందరిలో స్కూలు, కాలేజ్ అయిపోయిన తర్వాత జెండా వందనానికి జెండా ఎగరేయడానికి ఎంతమంది పోయిన్లు? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వెషన్ జేసుకోండి. అయితే జెండా ఎగరేత్తేనే దేశభక్తి ఉన్నట్టా అని మీరు అనొచ్చు కదా! మరి గుడికి పోతేనే దేవుడు మీకు వరాలిత్తడా? కాదు గదా! మీరు మీ నమ్మకం ఎట్లనో సేమ్ మన జెండాకి రెస్పెక్ట్ జేయాలంటే ఆ జెండా మనకున్నది ఒక 2 రోజులు సంవత్సరంల. ఆ 2 రోజులలో పోయి చేసేటోళ్ళు ఎంతమందున్నారు? పండుగ రాగానే గుడికెళ్ళి మొక్కుకునే మనము, ప్రతి జెండా వందనానికి ఎందుకు తప్పనిసరిగా ఎళ్లి జెండాని ఎగరేయలేకపోతున్నాం? ఎందుకు ఆ రోజుని ఒక రెస్ట్ డేగా, లేకపోతే ఒక హాలిడేగా కన్సిడర్ చేసుకుంటున్నాం? ఒకసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మీరు స్కూలు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిండ్రనేది. దేవుడిని మొక్కితే కోరికలు తీరుతాయి, జెండా ఎగరేస్తే మనకేం లాభం వస్తది అనుకునేటోళ్ళైతే ఎవ్వరు లేరు గదా! అయితే నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు. కానీ ఎక్కువ శాతం మంది ఏదో డ్యూటీ ఉంటే పోయి జెండా ఎగరేసేటోళ్ళే తప్ప, నేను ఎళ్లి చెయ్యాలి, ఇది నా రైట్ అని పోయేటోళ్ళైతే చాలా తక్కువ మంది. మీరొక్కసారి ఆలోచించి చూడండి. ఈ ఒక్క సంవత్సరంలో ఈ 2 రోజులని మనం దేవుడి మీద ఎంత భక్తితోటి చూపిస్తామో, ఈ 2 రోజులు గూడా మనం ఆ జెండాని మనం రెస్పెక్ట్ చేయడానికి, మన ప్రేమను చూపించడానికి వెళ్ళడంలో తప్పు లేదు గదా! అండ్ సో, ఒకసారి ఆలోచించి చూడండి. అండ్ థాంక్ యూ నా మాట విని ఈ వీడియో మొత్తం చూసినందుకు. అండ్ ఈ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇందులో ఏమైనా పాజిటివ్‌గా అనిపిచ్చుంటే, మీరెవరైతే చేంజ్ అవ్వాలి అని అనుకుంటుండ్రో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి దీన్ని స్ప్రెడ్ చేయండి. అండ్ ఏమన్నా తప్పుగా కూడా అనిపిచ్చుంటే ఐ యామ్ సారీ. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.